సౌత్ కొరియా సోల్ లో జరిగింది ఒక అన్బిలీవబుల్ ఈవెంట్. ఒక సాధారణ సాయంత్రం క్రిస్పీ కొరియన్ ఫ్రైడ్ చికెన్ ఎంజాయ్ చేస్తున్న లోకల్స్ కు షాక్. అకస్మాత్తుగా ముగ్గురు గ్లోబల్ టైటాన్స్ ను ఎంట్రీ ఇచ్చారు. జాన్సన్ హువాంగ్, లీ జేయంగ్, చుంగ్ యూ సన్. ఈ బిలియనియర్లంతా షోల్డర్ టు షోల్డర్ కూర్చొని కలిసి ఫ్రైడ్ చికెన్ తిన్నారు. ఈ విజువల్స్ ఇంటర్నెట్ లో ఫైర్ అయ్యాయి. దాని ఇమీడియట్ ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ పై ఆ రెస్టారెంట్ కు సంబంధించిన ఫ్రైడ్ చికెన్ కంపెనీల స్టాక్స్ 20-30% జంప్ అయ్యాయి. ఈ రాక్ స్టార్ CEO పవర్ అంటే ఇదే. మిడాస్ టచ్ లాంటి పవర్ జెన్సెట్స్ హువాంగ్ ది మొదట NVIDIA షేర్స్ ను ట్రిలియన్స్ దాటించిన ఆయన ఇప్పుడు ఫ్రైడ్ చికెన్ స్టాక్స్ ను కూడా హై లెవెల్ కు తీసుకెళ్లారు. కానీ ఈ మీటింగ్ జస్ట్ చికెన్ కోసం కాదు, దాని వెనుక ఉంది మెగా బిజినెస్ డీల్. అంతకు ముందు జరిగిన APEC సమ్మిట్ లో సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ కు కలిసిన హువాంగ్, శాంసంగ్, హుండాయితో సహా పలు కంపెనీలకు 2,60,000కు పైగా GPUs అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ సప్లై చేయనున్నట్లు ప్రకటించారు. AI కి బిల్డింగ్ బ్లాక్ అయిన ఈ పవర్ఫుల్ చిప్స్ తో ఫిజికల్ AI ని, అటానమస్ కార్లను, AI ఫ్యాక్టరీలను సూపర్ చార్జ్ చేయబోతున్నారు. ఈ సెలబ్రేషన్స్ ఒక ఎత్తు అయితే జాన్సన్ హువాంగ్ రాక్ స్టార్ స్టేటస్ మరో ఎత్తు. మనం ఎప్పుడూ చూడని టచ్ చేయని చిప్స్ ను అమ్ముతున్నా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా K-pop రాయల్టీ లాగా ఫ్యాన్స్ చుట్టుముడతారు. ఆయన లెదర్ జాకెట్, ఆయన స్టైల్ ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్. ఒకప్పుడు ఫాస్ట్ ఫుడ్ చైన్ లో డిష్ వాషర్ గా పనిచేసిన ఆయన $100 బిలియన్ నెట్వర్క్ తో ప్రపంచంలోనే $5 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ను రీచ్ అయిన తొలి కంపెనీ CEO గా ఎదిగారు. ఇది ఒక మిథికల్ ఆర్క్ లాంటి జర్నీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కాలంలో మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ టెక్నాలజీ. దానికి హెడ్లైనర్ గా లెదర్ జాకెట్ వేసిన జాన్సన్ హువాంగ్ చేతిలో చికెన్ వింగ్ తో ప్రపంచాన్ని శాసిస్తున్నారు.